కృష్ణపక్షంలో పున్నమి తర్వాత వచ్చినటువంటి దశమి ఇవాళ వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినం. ఆయన పుట్టినటువంటి రోజు ఈ రోజున. అందుకు ఆంజనేయ స్వామి వారికి పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేయాలి? ఆయన నామాన్ని పలకాలి. ఆయనకి ఇష్టమైన దేవుడి నామాన్ని ఘనంగా పలకాలి. ఏమిటి ఆయనకి ఇష్టమైన రాముడు? భగవంతుడు ఎవరు? రామచంద్రమూర్తి. అందుకే శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ, ఇది రామతారక మంత్రం. ఆంజనేయ స్వామి ఎక్కడో కూర్చుని ప్రశాంతంగా శ్రీరామ 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 అనే నామాన్ని పలుకుతూ ఉంటే రామచంద్రమూర్తి ఎదురయ్యి నా పలానా కష్టంలో ఉన్నాడని తెలిసి ఆంజనేయ స్వామి ద్వారా ఆ కష్టాన్ని పోగొట్టుకుని సీతాన్వేషణ పూర్తి చేసుకుని సీతమ్మ వారిని తీసుకొచ్చి అయోధ్యలో పట్టాభిషేకానికి ఆ సింహాసనంపై కూర్చోబెట్టడానికి ధీరుడు శూరుడు అయినటువంటి వారు ఆంజనేయుడు. ఇదంతా మనందరికీ కథల్లో ఉన్నటువంటి విషయం. రామాయణం చదివితే మనిషి ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క తత్వం సుందరకాండ. సుందరకాండ చదివినా విన్నా ఆంజనేయ స్వామి ఎంత వినయంగా ఉన్నాడో ఇందాక మనం చెప్పాం కదా. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేత్. ఎక్కడైతే ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని పలికి రామచంద్రమూర్తి నామాన్ని పలికి ఎవరైతే మనసారా ఒక్క నమస్కారం చేసి ఉంటారో వారందరికీ కూడా ఆంజనేయ స్వామి ఇచ్చేటటువంటి బలం ఏమిట్రా అంటే బుద్ధి బలం. చక్కటి బుద్ధిని జ్ఞానాన్ని కలగజేస్తాట, చక్కటి బలాన్ని ఇస్తాట శరీరానికి. యశో అంటే చక్కటి కీర్తిని ఇస్తాట. యశో బలం, శరీరానికి బలాన్ని ఇస్తాడు. బుద్ధి బలం యశో ధైర్యం, ఏ పని చేయాలన్నా ధైర్యాన్ని అనుకూలిస్తాట. నిర్భయత్వం, ఎక్కడా కూడా మనం భయం అనేది లేకుండా మాట్లాడడానికి, నిర్భయంగా మాట్లాడడానికి మనకు బలాన్ని చేకూరుస్తాట ఆంజనేయ స్వామి. అరోగత, నాకు ఇది లేదు స్వామి అనే బాధ లేకుండా చూస్తాడు ఎప్పుడు కూడా. అజాడ్యం, ఎక్కడా కూడా మనకి దానం ధర్మం చేసే విషయంలో కానీ దేవతారాధన చేసే విషయంలో కానీ పెద్దలను గౌరవించుకునే విషయంలో కానీ ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్తగా చూస్తాడట. అలాగే వాక్ పటుత్వంచ, మన నోటికి చక్కటి వాక్కుని ఇస్తాడట. వాక్ స్థానం అంటే నోరు. ఈ నోటితోటి ఏ మాట మాట్లాడినా శాసనంగా ఉండేలా చేస్తాడట. చక్కటి మాటను ఇస్తాడట. ఈ నోటితో భగవాన్ నామాన్ని పలికేలా చేస్తాడట. మనం ఈ నోటితో ఒకరికి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరే విధంగా మన యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్తాడట ఎవరైనా? ఆంజనేయ స్వామి. వాక్ పటుత్వంచ అంటే నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడేస్తే దానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. ఈ నోటితో ఏ మంచి మాట మాట్లాడితే దానికి తగ్గ ఫలితమే ఇస్తాడు. ఈ నోటితో మాట్లాడిన మాటకి విలువలు చేకూర్చేలా చేస్తాడు. అబ్బా, ఆయన నోటి నుంచి మాట వస్తే మనకి ఆ పని అయిపోయినట్లేదా, ధైర్యంగా ఉండొచ్చు అన్న ధైర్యం ఒకటి ఆంజనేయ స్వామి ఇస్తాడట. అందువల్ల మన వాక్కుని శరీరం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని అవయవాల్లో కన్నా మన వాక్కునే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాక్ స్థానం అంటే నోరు. ఈ నోటితో ఏం చేయాలట? భగవన్నామ సంకీర్తన చేయాలి, రామనామాన్ని చెప్పాలి. ఎక్కడ త్రేతాయుగమో ఎక్కడ కలియుగమో, ఎన్ని మధ్యలో ఇంకో ద్వాపర యుగం కూడా అయిపోయింది, అవునా? అప్పటి త్రేతాయుగంలో ఉన్న రామచంద్రమూర్తి గురించి ఈ కలియుగంలో ఇవాళకి మనం ఒక్కసారి వర్ణన చేస్తున్నాము అంటే ఆనాడు రామచంద్రమూర్తి ఎలా బ్రతికారో, ఆయన ఎలా నడిచారో, ఎలా మాట్లాడారో, ఎలా పరిపాలన చేశారో, భార్యను ఎలా గౌరవించారో, తల్లిదండ్రులను ఎలా గౌరవించారో, సరితల్లిని కూడా ఎలా గౌరవించారో, అన్నదమ్ములతో ఎలా ఉన్నారో, పరిపాలన చేసే విధంలో ప్రజలతో ఎలా మమేకమయ్యారో, ఆ రామరాజ్యంలో కలుగులు లేకుండా ఎలా కాపాడుకున్నారో, ఇవన్నీ కూడా మనకి రామాయణంలో చాలా విశేషంగా చెప్పబడ్డాయి. అందువల్ల రామాయణము సుందరకాండ ఈ రెండు కూడా మనం చదవాలి, లేకపోతే కనీసం విని తరించాలి. చేస్తే మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో చెప్పడానికి రామచంద్రమూర్తి ఈ భూలోకంలో అవతరించాడు. ఆయన మానవ రూపంలో. రామచంద్రమూర్తి ఎవరి అవతారం అండి? విష్ణుమూర్తి యొక్క అవతారం. దశావతారాల్లో ఒక అవతారం రామచంద్రమూర్తి, అవునా? మరి మానవుడిగా ఎందుకు పుట్టాడు భూమి మీద? అనేక రకాల కష్టాలు ఎందుకు పడ్డాడు? అరణ్యవాసం ఎందుకు చేశాడు అంటే, ఓ మానవులారా, అనేక రకాల సుఖ దుఃఖాలు ఉంటాయి మానవ జీవితంలో. ఇవన్నీ కూడా ఎలా అనుభవించాలో, ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని ఎలా నిందించకుండా జీవనం గడపాలో చెప్పడానికి రామచంద్రమూర్తి ఈ భూలోకంలో మానవ రూపంతో అవతరించి ఎలా బ్రతకాలో చెప్పినడు వాడు రామచంద్రమూర్తి.
ఆయన యొక్క దాసుడే ఆంజనేయ స్వామి, రామదాసుడు. ఆయన యొక్క బంటు ఆ లంకలో ఉన్న సీతమ్మని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పచెప్పి చక్కగా మళ్ళీ పట్టాభిషేకం చేయడానికి అయోధ్య నగరంలో చక్కటి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఎవరిని? సీతాదేవిని, రామచంద్రమూర్తిని, అందరినీ కూడా చక్కటి పరివారం అందరూ కూడా కూర్చున్నాక ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటారండి? రామచంద్రమూర్తి పాదాల దగ్గరే ఉంటాడు. ఆయన ఎటు చూస్తున్నాడు? ఇది నా వల్లే అయింది, మనం ఎంత పని చేసినా ఇది నా వల్లే అయింది అహంకారం మానవులందరికీ కూడా. ఏ చిన్న పని చేసినా ఇది నా వల్లే అయింది, నేను కాబట్టి చేయగలిగాను. అంతటి మహత్కార్యం చేసినటువంటి ఆంజనేయ స్వామి రాముడు యొక్క సీతమ్మ యొక్క పాదాల వంకే చూస్తూ దండం పెట్టుకున్నారు తప్ప ఇది నా వల్ల అయ్యింది అని రామచంద్రమూర్తి పక్కన నుంచి ఫోటో తీయించుకున్నారా? ఎందుకు చెబుతున్నానంటే, అయ్యో నాగబాబు గారు బయట కట్టుకున్నాడు రా, ఏవో మొదలెట్టాడు, ఇంకా పురాణం మొదలు పెట్టాడు అప్పుడేమో అనుకుంటారేమో. ఆ స్వామికి అభిషేకం అయ్యి అలంకారం చేస్తూ ఉంటే తెలియని ఆనందం వచ్చింది మాకు లోపల. ఇలా చేద్దామని ఏమనుకోలే, ఇవాళ స్వామిలా చేయించుకున్నారు. ఏది మన ఇష్టం? ఏది మన ఇష్టం లేదు. ఏది జరిగినా భగవంతుని యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం, ఆయన యొక్క ఆదేశంగా మనం భావించి ఎప్పుడైతే సక్రమంగా ప్రయాణం చేస్తామో, స్వామి నీ ఉన్నావయ్యా, నీ అనుగ్రహంతో లోకాన్ని కాపాడు, నీ ద్వారా మాకు ఒక చక్కటి సంకల్పం కలగజేసి మా ద్వారా లోకంలో మానవులకు కావలసింది ఏదైతే జరగాలో అది నీ అనుగ్రహంగా, నీ ఆదేశంగా భావించి మేము ఆచరిస్తామయ్యా అని ఒక నమస్కారం చేసుకుని ఎవరైతే మనసారా ఓం నమో భగవతే వాయునందనాయ ఇది ఎప్పుడైనా చదవచ్చు. ఆడవారికి నెలసలు వచ్చినప్పుడు 5 రోజులు తప్ప మిగతా రోజుల్లో పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగవారు అందరూ కూడా ఆ నామాన్ని చదువుకుంటూ మీరు ప్రతి క్షణం ప్రయాణం చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఈ నామాన్ని ఓం నమో భగవతే వాయునందనాయ నామాన్ని రోజుకు 108 సార్లు మీరు చదువుకోండి. 45 రోజులు తిరగకుండా మీరు అనుకున్న కార్యం పూర్తి అవ్వకపోతే నేను నాకు చెప్పండి. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నాయి. యథార్థంగా మాకు జరిగింది, చాలా మందికి జరిగింది. ఇవాళ ఇంత ఆలయం కట్టాలి, అసలు ముందు ఆలయం కట్టినప్పుడు ఇదే ప్లేస్ మాకు, తర్వాత ఇక్కడికి పెరిగింది, తర్వాత అక్కడికి పెరిగింది, తర్వాత ఎదరికి పెరిగింది. ఎవరు చేయించుకున్నది ఇదంతా ఎవరి కోసం? ఆంజనేయ స్వామి వచ్చిన భక్తులకు ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఇంకొంచెం 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 ఆయనే సంకల్పం కలగజేసి అంతవరకు తీసుకెళ్లారు. ఇప్పుడు నేనేమన్నా చివరిదాకా వేసేద్దాం షెడ్ అంటున్నాను. ఇంకా ఆయన ఆదేశం రాలేదు. మా కోరిక ఉంది, ఆయన ఆదేశం రావాలి. వస్తే ఏమో ఇక్కడ ఇంకా తయారవచ్చు. అయితే ఎందుకు ఇంత ఆలోచనగా చెబుతున్నానంటే, మనం హిందువులుగా బతుకుతున్నాము పేరుకేను, కానీ అలాంటి నియమాలు పాటించట్లేదని చెప్పి ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఎందుకోసమని? జన్మదినం, పుట్టినరోజు అనేటటువంటిది మనం ఏ మాసంలో పుట్టామో ఎవరికైనా తెలుసా? మీరు ఏ మాసంలో పుట్టారో? ఫిబ్రవరి, మే, ఏప్రిల్ అనకండి, తెలుగు మాసం పేరు చెప్పాలి. మనం పుట్టినటువంటి తెలుగు మాసం ఏమిటో, మనం పుట్టిన సంవత్సరం తెలుగు నామం ఏమిటో ఇది తెలుసుకోండి, గుర్తుంచుకోండి. మీరందరూ కూడా కావాలనే సాయం చేస్తాను. ఇక్కడే కూర్చున్నాం, సాయంత్రం రేపు మీ డేట్ ఆఫ్ బర్త్ పట్టండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం పట్టుకొస్తే మీరు ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ తిథిలో పుట్టారో చెబుతాను. అది ఎప్పుడు మళ్ళీ సంవత్సరం ఎప్పుడు తిథి వస్తుందో చెబుతాను. ఆ ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవాలి. ఎప్పుడు చేయాలి పుట్టినరోజు? తెలుగు మాసము, తెలుగు నక్షత్రము, తెలుగు తిథి ఎప్పుడైతే వస్తుందో మనం పుట్టినటువంటిది ఆ మాసంలో ఆ తిథికే పుట్టినరోజు చేసుకోవాలి. ఇది మన వైదిక సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. కానీ పుట్టినరోజు అంటే అర్ధరాత్రి 12 గంటలకి పడుకున్న వాడిని ఉడుక్కుడిలా లేపేసి కేకులు కట్ చేసి మొహానికి పేడంతా రాసి వాడిని హడావుడి చేసి మర్నాడు పొద్దున్నే వాడు 10 గంటలకు లేచినా పర్వాలేదమ్మా ఇవాళ నీ పుట్టినరోజు మెండుగాలే అని చెప్పి ఎప్పుడు కరెంటు పోసి ఆ రోజు అక్కర్లేని దరిద్ర బుద్ధులన్నీ తిని చేస్తున్నారు వాళ్ళు పుట్టినరోజు. అంటే జన్మదినం నాడు మనం ఆచరించాల్సినటువంటి నియమాలు అనేక ఉన్నాయి. ఏం చేయాలట? సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలో లేపి పిల్లవాడిని నెత్తి మీద కాసింత చవులు పెట్టి, నూనె పెట్టి, ఒళ్ళంతా నలుగు పిండి పెట్టి స్నానం చేయించి చక్కటి కొత్త వస్త్రాలు కట్టి మొహానికి కాస్త సింధూరం, కుంకుమ బొట్టు పెట్టి దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించిన ఇవాళ పుట్టినరోజు అని చెప్పి దీపం వెలిగించి ఇంట్లో ఉన్న పెద్దలందరూ కూడా కాస్త వారికి ఆయుష్మాన్ భవ మంత్రాలు ఏమక్కర్లా